తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గురుస్వామి బ్రహ్మశ్రీ రాజన్ నంబూద్రి గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, అసలు మే నెలలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే ఈ రాశి వారికి సంబంధించిన ఆలయ దర్శనం ఏది చేస్తే మంచిది, పరిహారం కూడా తెలియచేయండి. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసే వీక్షబంధులకు అందరికీ నమస్కారం. అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి. కన్యా రాశి వారికి మహా అద్భుతమైనటువంటి యోగం, మహా అద్భుతం. ఎందుకంటే ఈ క్రోధినామ సంవత్సరాలు ఏంటంటే కొద్దిగా అన్నీ రివర్స్ అవుతుందని కొంతమంది అవమానం బాళ్ళు పడతారని, కొంతమంది ఈ రకంగా అవుతుంది, ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ మన కేరళ రాడి శాస్త్రం ప్రకారంగా జరిగే వంటివి ఎలా ఉంటాయి అంటే డైరెక్ట్గా శాస్త్రం మనకి క్లారిటీగా ఉంటుంది. మీరు ఎటువంటి కూడా భయపడే విషయం లేదు. కన్యారాశి వాళ్ళకి చాలా అద్భుతమైనటువంటి ఫలితం రాబోతుంది. కన్యారాశి వారికి ఏంటంటే చాలా వరకు కూడాను ఆలోచన అధికంగా ఉంటుంది. రేపటి దృష్టి ఎలా చేద్దామని ఒక బాగా ఆలోచన వస్తుంటుంది ఫ్యూచర్ పరంగా. కాబట్టి అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రత్యేకంగా అది విశేషమైనటువంటి ఒక కైంకర్యం, విశేషమైనటువంటి ఒక ఆలోచన, విశేషమైనటువంటి ఒక ఫలితం గురించి ఆలోచిస్తుంటారు. దేని కూడాను నేను ఓడిపోయాను కదా అని వెనుక అడుగు వేయలేనంటే ఒక ఆలోచన కన్యారాశి వాళ్ళు, స్త్రీలైనా పురుషులైనా బాగా ముందు అడుగు వేస్తారు. కాబట్టి మీరు కన్యారాశి వాళ్ళు ఏం చేస్తారంటే ప్రత్యేకంగా పుత్తిష్ట గణపతి ఒక మంత్రాన్ని జపిస్తూ ఉంటే సరిపోతుంది. ఆ మంత్రము మీకు కింద స్క్రోలింగ్ అయిన నెంబర్కి మీరు కాల్ చేస్తే నేను ఇవ్వటం జరుగుతుంది. ఆ ఒక మంత్రాన్ని జపిస్తే మీకు వ్యవహారం పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, ఆరోగ్యం పరంగా కావచ్చు, లేని వ్యాపారం అభివృద్ధి కోసం కావలసినటువంటి వాళ్ళకి వివిధమైనటువంటి రంగాలు ఉన్న వరకు రకరకాలమైనటువంటి మంత్రాలు ఉంటాయి. ఆ మంత్రాలు కూడా నేను ఇవ్వటం అనేది జరుగుతుంది. చక్కగా డైరెక్ట్గా మీకు ఇస్తాను, మీరు వినండి. ఇంకోటి, ప్రత్యేకంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకు ఎవరైతే ఉందో పెట్టుబడి పెట్టడానికి ఎక్కువ దిగుబడి రావాలంటే ఎండాకాలానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది మీరు పెడితే బాగుంటుంది. సీజన్ తగినట్టుగా మీరు పెట్టుకుంటే మహా అద్భుతమైనటువంటి ఫలితం రావడం జరుగుతుంది. విశేషమైన ఆచరణ అంటే ఏంటి? కైంకర్యాలు, మంచి కైంకర్యాలు ఏదైనా ఉన్నా చేసుకున్నా మంచి ఫలితం లభిస్తుంది. ముఖ్యంగా మీరు మంగళవారం రోజున, ఈ మే నెలలో వచ్చేటువంటి మంగళవారం రావుకాలంలో నిమ్మకాయ దీపారాధన చేసుకోండి. ఈ కన్యారాశి వాళ్ళు ప్రత్యేకంగా మీరు ఆలయ దర్శనం చేసుకోవాలి. మీరు ఆ సమస్య నుంచి బయటపడిపోవాలంటే మీరు నాగర్కోవిల్ అని మనకు కన్యాకుమారి దగ్గర ఉంటుంది. అక్కడికి వెళ్ళి స్వామివారికి విశేషమైనటువంటి ఒక పూజ ఉంటుంది. అంటే శివుడు అండి? నాగర్కోవిల్ అంటే మొత్తం పాముదే ఉంటుంది, మొత్తం చుట్టూ పామే. అక్కడ ఈ వీళ్ళకి విశేషమైన దోషాలు ఏదైనా ఉన్నా, కాలదోషం అన్ని ఏ దోషాలు ఉన్నా కూడా సకాలం తొలగిపోయి అక్కడ కూడా రావుకాల దీపారాధన చేసుకుని వస్తే చాలా విశేషము. ఆ నాగర్కోవిల్ టెంపుల్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత కన్యారాశి వాళ్ళు విశేషంగా ఇక్కడ వెండి నాగపడిగ చేసి, ఇక్కడ రేణుకా ఎల్లమ్మ అని చెప్తుంటారు మన తెలంగాణలో, ఆ అమ్మవారి కానీ, లేదంటే బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం ఉంటుంది, ఆ దేవాలయంలో వెళ్ళి అక్కడ పుట్టలో అది వేయటం ఆచారం చేసుకోవాలి. లేదా మీకు తెలిసినటువంటి పుట్ట ఎక్కడ ఉందనుకుంటే ఆ పుట్టలో వేసి పసుపు కుంకుమ బయట వేసి పాలు కానీ ఇంకేదైనా ఉంటే పదార్థం ఆ పుట్టలో పోసి మీరు అన్నం కట్టుకోండి. చాలా చక్కగా ఈ కన్యారాశి వారికి అన్ని విశేషాలు కూడా మంచి ఫలితాలు. ఎప్పుడైతే కూడా ఈ రకమైనటువంటి ఒక పరిహారం చేసుకున్న తర్వాత మీకు ఆరోగ్యపరంగా కొద్దిగా నీరసంగా ఉంటుంది. పరిహారం చేసుకున్న తర్వాత కొద్దిగా నీరసంగా ఉంటుంది. ఆ నీరసాన్ని తొలగించడము కొబ్బరి నీళ్ళు అలాంటివి తాగితే సరిపోతుంది. కాస్త జాగ్రత్త వహించామంటే ఖర్జూర పండు, ఎండి ఖర్జూర ఉంటుంది కదమ్మా, చక్కగా ఒక పటిక బెల్లం వేసి మీరు రాత్రంతా నానబెట్టినామంటే ఆ ఒక ఎండిపోయిన ఖర్జూర నీళ్ళు ఉదయాన్ని ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఆ పటిక బెల్లం నానిపోయి ఉంటుంది.
అందులో ఖర్జూర పండు కూడా మెత్తగా ఉండి ఆ నీళ్ళు జిగురు ఉంటుంది కాబట్టి అది తాగిన తర్వాత మీకు ఆరోగ్యం సహకరిస్తుంది. ఆ తర్వాత 11-12 మధ్యలో చక్కటి మీరు ఎర్రటి ఒక కొబ్బరి బొండ తీసి మంచిగా తాగారంటే ఆ ఒక నీరసంగా ఏడుపు ఆరోగ్యంకు బాగా కుదురుపడుతుంది. సాయంత్రానికి కూడాను కాస్త మధ్యాహ్నానికి మీరు నానబెట్టుకున్నామంటే ఏదైనా వడపప్పు ఉంటే 6 తర్వాత వడపప్పుని కాస్త ఉప్పు వేసి ఏదైనా సల్విడికి సంబంధించిన వంటి అంటే పచ్చిమిర్చి లాంటివి ఏదైనా పెట్టేసి అది కూడా స్వీకరిస్తే కూడా ఒంటికి చాలా మంచిది. ఈ రకంగా కన్యారాశి వాళ్ళు పాటిస్తే చాలా బాగుంటుంది. మీరు ఈ ఆలయానికి నాగర్కోవిల్కి వెళ్ళి వచ్చి తిరిగి వచ్చిన తర్వాత ఈ నాగంపాముని మీరు దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా తెలియజేశారండి కన్యారాశి వారికి సంబంధించి. ధన్యవాదాలు. చూసారు కదండి, అంటే కేరళ శాస్త్రం ప్రకారం గురుగారు మాటగా మనకి తెలియజేశారు కాబట్టి మీరు కూడా మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి ఎలాంటి విషయాలైనా మీరు తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించవచ్చు. ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను. ధన్యవాదాలు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.